హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఫస్ట్ టైం వాయిస్ చెప్తున్నాను. ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ పకోడీ. చాలా సింపుల్గా మిల్ మేకర్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. పకోడీ కోసం కొన్ని మిల్ మేకర్స్ని తీసుకొని వేడి నీటిలో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని ఇలా వడకట్టుకోవాలి. తర్వాత వాటిలో ఇలా ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా ఇలా తీసుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వాటిలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి. ఓకే, మొత్తం కలిసిపోయింది. ఆ తర్వాత ఆయిల్ వేడయ్యాక మిల్ మేకర్స్ని కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని తీసేద్దాం. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇలా మిరపకాయలు కూడా వేయించుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్గా, క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ పకోడీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. And keep watching my channel. Please like, share and subscribe.